ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు వారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దిగుబడులు తగ్గిపోవడంతో మార్కెట్లకు మామిడికాయ పండ్లు పెద్దగా రావడం లేదు. ఏటా జనవరి నాటికి మామిడి సీజన్ ప్రారంభమవుతోంది. ఏప్రిల్ నెల నాటికి కాయలు పూర్తిగా పెరిగి 2-3 కిలోల పరిణామంతో అందుబాటులోకి వస్తాయి. కానీ ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితులు, గాలి వాహనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఖాతా సరిగ్గా లేక రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో అకాల వర్షాలు వారి ఆశలను తుంచివేస్తున్నాయి. ఇటీవల ఈదురుగాలులు, వడగళ్ల వానతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో సుమారు 35,000 ఎకరాలలో మామిడి తోట పంట వేశారు రైతులు. ఇందులో చాలా ఎకరాల్లో మామిడి దిగుబడి లేక రైతులకు నష్టం వాటిల్లింది. మామిడి రైతులు పడుతున్న కష్టాలపై ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో మామిడి తోటలు వేసిన రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వేసవి కాలంలో వచ్చిందంటేనే మామిడికి చాలా గిరాకీ ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన మామిడి విదేశాలకు సైతం పంపిణీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈదురుగాలులు, అకాల వర్షాలతో మామిడి తోట వేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, మామిడి తోట వేసిన రైతులు కూడా చాలా నష్టాలు పోతున్నారు. అంటే ఇప్పటికే సాగు కోతకు దాదై ఏప్రిల్ మాసంలో అమ్మడానికి పనికొచ్చే మామిడి తోట ఇప్పటికే పిందెలు కాయడం, దానికి సంబంధించి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మామిడి సాగు చేస్తున్న రైతుల కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి, ఈ మామిడి సాగు ఎలా సాగుతుంది, ఏప్రిల్ మాసంలో చేతికొచ్చే పంట ఎలా నష్టపోయింది, దీన్ని తెలుసుకునేందుకు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మామిడి పంట వేసిన రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక నష్టం కూడా చేకూరుతుంది వాళ్లకు. అంటే పండిన పంటను గిట్టుబాటు ధర లేక దాన్ని బయటికి పంపించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాము, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఈ మామిడి పంట నష్టం జరిగిన చాలామంది రైతులు లబోదిబమంటున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నాం, ఆ పెట్టుబడి పెట్టిన రూపాయి కూడా చేతికి రావడం లేదని చెప్తున్నారు. దీంతోపాటు ఈ మామిడి పంటను ఈ విదేశాలకు ఎగుమతి చేసిన పరిస్థితుల్లో అసలే పిందె కాయలను, దానికి సంబంధించిన ఆ కాయలు కూడా పక్వానికి రాకపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనము మామిడి తోటలో ఉన్నాం, ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ పంటను ఎప్పటి నుంచి వేస్తున్నారు? ఈ కాలంలో ఈ అకాల వర్షాలతో మీరు ఎంత పంట నష్టపోతున్నారు? మేము 20 సంవత్సరాలు సాగిస్తాం సార్ తోటలు. ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు, గాలితో నష్టం ఎక్కువవుతుంది. 20 సంవత్సరాలు సాగిస్తాం తోటలు. ఈ సంవత్సరం గాలులు, వర్షాలు, నీళ్ళు భూగర్భ జలాలు అడగండిపోయినాయి. బోర్లు తక్కువైనాయి, నీళ్ళు కూడా ఇంకా నీళ్ళు సరిపోతలేవు. కాయ సైజు వస్తలేదు, రేటు వస్తలేదు. మాకు తీసుకున్న వాళ్ళు కూడా మాకు డబ్బులు ఇవ్వడం లేదు. తీసుకున్న వాళ్ళు కూడా అంటే మీకు జనవరిలో ఖాతాకు వస్తే ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా 1-2 కిలోలు ఖచ్చితంగా ఆ పండు పక్వానికి వస్తేనే మీరు వేరే అమ్ముకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో ఆ పండ్లు అయితే మీ చేతికి వస్తున్నాయా లేక ఎట్లా ఉంటున్నాయి? అసలు ఏ కాయ వచ్చింది సార్? కాయలు సైజులు లేవు. ఒకటి సైజు, ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఇట్లా సైజులు నీళ్ళు లేక, తర్వాత వాతావరణం క్లైమేట్ సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ రైతులం అయితే. మేము సరిగా లేక నీళ్ళు లేవు అసలు. ముఖ్యంగా నీళ్ళు అడగండిపోయినాయి, బోర్లు తక్కువ వస్తున్నాయి నీళ్ళు. అట్లా అంటే ఈ మామిడి పంట కూడా మీరు నీళ్ళు ఒకవేళ తగ్గిపోయినా కూడా మామిడి అయితే ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ మాసంలో అయితే పక్వానికి రావాలి, అమ్ముకునే పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే మీ చేతుల్లో ఉన్నాయి, చూస్తే చింగ పిందెల్లాకనే ఉన్నాయి. మీరు ఎంత నష్టపోయినారు అనుకుంటున్నారు? దాదాపు ఒక 3.5 నుంచి 4 లక్షలు నష్టపోయాం మా తోటలో ఇప్పటికైతే. వాళ్ళు డబ్బులు కూడా సగం ఇచ్చారు, సగం ఇవ్వలేదు. ఇంకా మాకు ఇస్తామంటా చెప్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి గాల్లో వస్తున్నాయి, వాళ్ళు కూడా నష్టపోతారు కాబట్టి ఏం అడగలేకపోతున్నాం మేము వాళ్ళని. आप बोलो, ये लीज के लिए ना आप ये टाइम पे अप्रैल टाइम पे आप लिफ्ट करने ये क्यों बोलो तो ये मामिड कायल गुड़ा लिफ्ट कर लेना पड़ता, मगर ये क्या है तुम्हारे छोटा छोटा अभी छोटे छोटे है, बड़ा है, इसको कैसा लीज लिए? इसमें नुकसान भी हो रहा है क्योंकि छोटा है सही से, तो होलों का पानी पड़ रहा है और ऊपर से क्या हवा दबा के है, अपने को लॉस हो रहा है, इसमें फ़ायदा नहीं हो रहा है, एकदम झड़ रहा है पूरा आम ऐसा. ఇవి మొత్తంగా ఎన్ని ఎకరాలలో మీరు పంట లీజుకు తీసుకున్నారు? ఈ ఎంత నష్టం వస్తుందని అనుకుంటున్నారు ఇప్పటి వరకు? ఏప్రిల్ మాసమైనా రాలేదు కదా. 10 एकड़ पे
5 लाख रुपए में लिए। 10 एकड़ पे है, आम ज़्यादा नहीं लगे हुआ है था और छोटा झड़ जा रहा, साइज पूरा है और होलों का पानी है, हवा है, तूफानी हवा है, झड़ जा रहा है पंडू लास्ट में पूरा। సీను ఇప్పుడు మామిడి పంటను మీరు పండించుంటారు, కాయలు అమ్ముకునే పరిస్థితి ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా చూస్తే మీ చేతుల్లో చిన్న చిన్న పిందెలే ఉన్నాయి. ఇప్పటికీ అమ్ముకొని కాయలు పంటను పంపించి మీరు ఇంట్లో ఉండాలి, కానీ ఇప్పటికి కూడా ఈ రాలుతున్న పరిస్థితుల వల్ల ఎలా అనుకుంటారు? ఈ పంటని చేతికి వస్తుందా లేకపోతే నష్టపోతున్నారా? ఇప్పటికీ భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఆ సైజు పెరిగే సమయంలో వాటర్ లేకపోవడం వలన సైజు పెరుగుతలేదు. ఇప్పటికే అకాల వర్షాల నుంచి తీవ్ర గాలుల నుంచి మేము ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఇప్పటికే రాలిపోయినాయి. ఇవి ఉన్నాయన్నా తీసుకుపోయి మార్కెట్లకు సేల్ చేసుకుందామన్నా ఆ మధ్య దళారి వాళ్ళు ఎంతో అంతో ఇచ్చి పంటను చేతికి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ముఖ్యంగా ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత నష్టం వస్తుందని అనుకుంటారు? 10 ఎకరాలు చేసినాం సార్, 10 ఎకరాలు చేసినాము. ఇప్పటికీ వాటర్ లేక ఇక వాళ్ళు ఎంతో అంత కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయినరు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడ దిక్కుతోచని పరిస్థితి ఉంది. మీరు లీజ్కి ఇచ్చారు కదా, ఎవరికైనా అమ్ముకునే పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు చిన్న చిన్న కాయలు అయితే పెద్దగా అయిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఈ చిన్నదానిలో కూడా అమ్ముకునే పరిస్థితి ఉందా మీకు? లేదు సార్, అమ్ముకునే పరిస్థితి ఎక్కడ తీసుకుపోయినా అమ్ముకునే అదే ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కొనుగోలు అంటే ఏదైతే లీజుకు తీసుకుని కొందరు వ్యక్తులు లీజుకు తీసుకొని వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకపోవడం, ఆ పంట పండించిన రైతులతో పాటు లీజుకు తీసుకునే వారి పరిస్థితి కూడా ఆగామ గోచరంగా తయారైందని చెప్పవచ్చు. ప్రస్తుతము ఏప్రిల్ మాసంలోనే పండు చేతికొచ్చి ఆ పండ్లను విక్రయించి ఏర్పాట్లు చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు కూడా పిందె స్థాయిలోనే ఉండడం, అకాల వర్షాలతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అధిక శాతం మామిడి పంటను వేస్తుంటారు రైతులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ఈ గాలివానలతో ఆ నష్టాలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అంటే నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతంలో 16,500 ఎకరాలలో ఈ మామిడి పంటను సాగు చేస్తుంటారు. చాలా ఏళ్లుగా ఈ మామిడి పంటను సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది మాత్రం చాలా కన్నీళ్ళే మిగులుస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఈ అకాల వర్షాలతో ఎప్పుడైతే ఈ జనవరిలో పిందెలు కాసి కాత కాసి ఏప్రిల్ మాసంలో ఆ పంట చేతికి రావాలి, ఆ పంట చేతికి వచ్చిన పరిస్థితిలో ఈ నెలలో కూడా వారికి ఇప్పటి కూడా ఆ పంట చేతికి రాకపోవడం, ఆ పిందెలు కూడా చిన్న చిన్నగా ఉండడం, అంటే ఎప్పటికైతే గిట్టుబాటు ధర లేకో ఇప్పటికే దిగుబడి లేకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా వారికి సంబంధించిన ఆ పంట కూడా దిగుబడి లేకపోవడం, అకాల వర్షాలతో వడగళ్ల వర్షాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంట నష్టం కూడా చూస్తూనే ఉన్నాం. మనము మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట మండలంలో ఉన్నాం. ఇక్కడ మామిడి పంట సాగు ఎక్కువగా రైతులు చేస్తున్నారు. 16,000 ఎకరాలలో ఎక్కడైతే కొల్లాపూర్లో చేస్తుంటారో ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా 8,000 ఎకరాలలో ఈ మామిడి పంట సాగు దిగుబడి చేస్తుంటారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఎప్పుడైతే ఇగో మామిడి చెట్లకు సంబంధించిన ఎక్కడైతే పూత కూడా జనవరిలో రావాల్సింది, ఆ కాయ కూడా ఇప్పటికి కూడా చేతికి రావాల్సిన పంట ఇప్పుడు కూడా చూస్తే చిన్న పరిణామంలో ఒక 100 గ్రాములు కూడా అంటే 100 గ్రాములు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న చిన్న ముక్కలుగా పిందెలు రాయడం ఆ రైతులను కన్నీళ్లు తెప్పిస్తుందని చెప్పవచ్చు. ఈ గాలివానతో ముఖ్యంగా ఎక్కడైతే పంట రాకున్నా సరే కానీ వాటిని అమ్ముకునే పరిస్థితి కూడా మార్కెట్కు లేదు. దీంతో పాటు మన దీనికి సంబంధించిన పిందెలు కూడా ఈ గాలివానకు పూతర సరిగా రాకపోవడం, ఆ పిందెలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అంటే చిన్న చిన్నగా 50 గ్రాములు 30 గ్రాముల చిన్న మామిడికాయ ఇవి ఎక్కడికి పనికి రాకుండా పోతున్నాయి. రైతుకు ఇలాంటి పంటల్లో లక్షల్లో నష్టం వస్తుందని ఆ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే ఇక్కడ ఒక నవాపేటే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలలో ఈ దీనికి సంబంధించిన మామిడి తోట సాగు చేస్తుంటారు. దానికి సంబంధించి జనవరి మాసంలో కాత ఎప్పుడైతే కాస్తుందో 3 నెలల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా కాయలు పెద్దగా రావాలి. ఒక్కొక్కటి 3 కిలోలు 2 కిలోలు కాయ వస్తేనే దాని పచ్చళ్ళు కానీ తినడానికైతే రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఈ పిందె స్థాయిలోనే ఇప్పటికీ మామిడి చెట్లు ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. ఒక రైతు చేతిలో కూడా ఆ పిందెలు చిన్న చిన్న పిందెలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల అయితే రైతులైతే లక్షల పెట్టుబడి మామిడి పంటను వేస్తుంటారు, దీన్ని సాగు చేస్తుంటారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు కన్నీళ్ళే మిగిలిస్తున్నాయి. ఈ పిందెలు ఎక్కంటే అమ్ముకోలేని పరిస్థితి, బయట పడవలసిన పరిస్థితి అయితే దాపురించిందని వాళ్ళైతే
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ మామిడి తోట చూసినా కూడా ఇప్పటికి కూడా చిన్న చిన్న పిందెలుగానే కోత సరిగా లేకపోవడం ఆ రైతులైతే తీవ్ర ఆవేదనకైతే గురి చేస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు మామిడి తోటని చాలామంది ఇప్పటికే ప్రభుత్వాలు కూడా మామిడి సాగు చేయవద్దని ఒక పక్క చెప్తున్నారు. కొందరు రైతులు మాత్రం మనసు చంపుకోలేక చాలా ఏళ్ళుగా ఇదే పంటను పండించడం వల్ల వాళ్ళైతే ఈ పంటపైపే మొగ్గు చూపడం, అంటే ఎక్కడైతే అకాల వర్షాలంటే పరిస్థితులు కూడా వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా ఆ రైతులకైతే చాలా ఇబ్బందులు కలగజేస్తున్నాయని చెప్పవచ్చు. దీంతోపాటు మహబూబ్నగర్లోనే కాదు, అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతంలో కూడా మామిడి పళ్ళను చూసుకుంటే అవి విదేశాలకు సరఫరా చేసే స్థాయికి అదే అయితే ఎనిగిండ్రు. కొల్లాపూర్ అంటేనే అక్కడ మామిడి పండ్లకు తోటలకైతే ప్రత్యేకమని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొల్లాపూర్ మామిడి అయితే చాలా తీయగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది అని విదేశాల్లో ఉన్నవారు కూడా తమ బంధువులకి అక్కడ పంపిస్తుంటారు. విదేశాలకు కూడా పంపిణీ చేసి లాభసాటిగా ఉన్న ఈ మామిడి పండ్లను మాత్రము ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాలతో రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పవచ్చు. దీనికి తోటి ఎగుమతి లేక దిగుబడి లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా మామిడి పంట చేతికి వచ్చినా అంటే 2 కిలోలు కానీ 1 కిలో కానీ ఏదైనా మామిడి పంట చేతికి వస్తే కూడా అక్కడ కూడా దళారులు ప్రవేశించి ఆ రైతులను కూడా నట్టేట ముంచుతున్న పరిస్థితి ఉమ్మడి మామనాడు జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కనిపిస్తుంది. చాలామంది రైతులు ఆ ఎగుమతి చేయలేక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దళారులనే ఆశ్రయించవలసిన పరిస్థితి ఉంది. పెట్టుబడి పెట్టినా కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టినా దాన్ని తీసుకునే పరిస్థితులు వేలలో వస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు ఎక్కడైతే అంటే ఇతర అప్పులో చేసిన ఈ డబ్బులు కూడా రాకపోవడం, ఆ డబ్బులకు మితిలు అంటే ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పవచ్చు. దీంతో పాటు ఉమ్మడి మామనాడు జిల్లాలోని ఏ ప్రాంతంలో చూసినా మామిడి సాగు చేసిన రైతులకైతే కన్నీళ్ళే మిగులుస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో పాటు అప్పు పుట్టడం కూడా లేదు. ఎక్కడైతే మామిడి సాగు ఈ అకాల వర్షాలతో అనుకూల పరిస్థితులతో దానికి సంబంధించిన పంట నష్టం కావడం చాలా ఇబ్బందులకైతే గురి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట సాగు అంటే భవిష్యత్తులో కూడా రైతులు మామిడి తోటను వేయాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. దీంతో పాటు శాస్త్రజ్ఞులు అంటే ఎక్కడైతే దీనికి వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు చెప్పడం ఏంటంటే ఎప్పుడైతే జనవరిలో వేసిన ఆ పిందెకాయడం కాతకాయడం తర్వాత ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా వాళ్ళకు 1 కిలో కానీ 2 కిలోలు కానీ మామిడి పళ్ళు చేతికి వస్తేనే వాళ్ళు రైతులైతే ఇబ్బందులు లేకుండా ఉంటారు. కానీ ఇప్పుడున్న అనుకూల పరిస్థితుల వల్ల అక్కడ పంట చేతికి రాకపోవడం, వచ్చిన పంట కూడా దిగుబడి రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర కూడా కనిపించడం లేదు. దళారు వ్యవస్థ ఎప్పుడైతే ఎక్కడైతే ప్రవేశిస్తుందో ఆ రైతులైతే తీవ్ర నష్టానికి అయితే గురవుతున్నారని చెప్పవచ్చు. మామిడి పంటను పండించిన రైతు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాలోని ముఖ్యంగా కొల్లాపూర్ మామిడి పళ్ళు అంటేనే విదేశాలకు వెళ్ళే ప్రసిద్ధిగాంచినవి. అవి ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ ప్రాంతంలో కూడా కొల్లాపూర్కు సంబంధించిన మామిడి పళ్ళని ఎక్కువగా రుచి చూస్తుంటారు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా చాలా ఏళ్ళుగా చాలామంది రైతులు ఈ మామిడి పంట సాగుపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పవచ్చు. ఈ పంట సాగు చేసినా కూడా లాభం లేకున్నా సరే కానీ ఆ పంటను వేయడం వాళ్ళకి ఒక అదృష్టంగా భావించి ఆ పంటపైనే ఆధారపడతారు. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే ఏడాది పరంగా జనవరిలో కాయకలిసిన పూత వచ్చిన చూడ తర్వాత ఏప్రిల్ మాసంలో వాళ్ళకి 1 కిలో 2 కిలోలు చేతికి రావాల్సిన పంట ప్రస్తుతం చూస్తే పిందెలకాన్నే ఉంది. ఈ గాలి వానకు రావడం, వాతావరణం అనుకూలించకపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో వారికి తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. వచ్చిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దళారీ వ్యవస్థ అందులో వారికి మరింత దిగుబడిని అక్కడ రాబడిని కూడా తక్కువ చేస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఓ రైతు వ్యవసాయ పొలంలో ఉన్నాం, దాని పంట పండించిన రైతు దగ్గర ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, మీకు ఎంత పంట నష్టం వస్తుంది? అంటే పంట ఎట్లా వస్తుంది? జనవరిలో కాయ కావాలి, పిందెలు కావాలి, తర్వాత కాత రావాలి, తర్వాత మార్చి ఏప్రిల్ వరకు మొత్తం మీరు లిఫ్టే చేయాలి పంటని. అంటే లిఫ్ట్ చేసి హైదరాబాద్లో ఎక్కడ వేరే ప్రాంతాల్లో కర్నూలులో అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం చెట్టుకే చూస్తున్నాం, ఇంకా పిందెల్లాకనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కాయలు రాలిపోయిన పరిస్థితి ఉంది. ఎంత నష్టం జరుగుతుంది? ఎలా జరిగింది ఈ సంవత్సరం మీకు ఈ పంట? ఈ సంవత్సరం మాది సుమారు 13 ఎకరాలు ఉంటుంది మామిడి తోట. వేసి కూడా 10 సంవత్సరాలు అవుతున్నది. 10 సంవత్సరాల నుండి అంతో ఎంతో పండుకుంటూ వచ్చింది. అయితే 2 సంవత్సరాల నుండి దిగుబడి తక్కువైపోయింది. ఇక వర్షాభావం కూడా దానికి తోడు, ఈ కెమికల్స్ నుండి కూడా చెట్లు దాని బలం తగ్గిపోతున్నది. ఉన్నది భూమిలో ఉన్న సారం మొత్తం పోతున్నది. ఈసారి అయితే అసలు ఒక 25% కూడా కాయలు అవి కూడా కాయలు
అది చిన్న పిందెల మాదిరి ఉన్న ఈ టైంలో ఎప్పటి కానీ జనవరి ఫిబ్రవరినే మంచిగా అర్ధ కిలో వరకు అవుతుండే. ఈసారి అర్ధ కిలో కాదు, ఇప్పుడు 150 గ్రాముల కంటే ఎక్కువ ఈ టైంలో కూడా. ఇప్పుడు ఇది ఏప్రిల్ వరకల్లా అమ్మేయాలొచ్చు. ఇది దాని నుండి ఇంకోటి ఈ నీళ్ళ వర్షాభావము, నీళ్లు కూడా ఏమంటే వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది. ఈ బోర్వెల్స్ దగ్గర 400-500 ఫీట్లు వేస్తున్నారు. దాని నుండి ఉన్న తడి కూడా అది గుంజేస్తున్నది ఏం లేకుండా. దీనిపైన ప్రభుత్వం వారు పరిశీలించి మాకు న్యాయం చేసేటకు అంటే ముఖ్యంగా కొల్లాపూర్ మామిడి అంటేనే విదేశాలకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఇతర ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా రుచిగా ఉంటాయని కొనుక్కొని పోతారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా రైతులు చాలా కన్నీళ్లు పెడుతున్నారు పంట నష్టంతో. అంటే ఎట్లా చూస్తారు ఈ కొల్లాపూర్కు సంబంధించిన మామిడి పండ్ల నుంచి? కొల్లాపూర్ నాకు తెలిసే సహకరిస్తలేదు. భూగర్భ జలాలు కూడా అడగండిపోయినాయి. పోయిన సంవత్సరం కంటే ఈసారి చాలా పోయినాయి. పోయిన సంవత్సరం కొంచెం వాటర్ లెవెల్ ఉండే, ఈసారి వర్షాలు పడినాయి కానీ అది భూమి తడవకుండా వర్షాలు పడిపోయినాయి. దాని నుంచి చెట్లు కూడా నీళ్ళను గుంజలేక ఇముడ్చుకోకుండా అవి కూడా కొంచెం చాలా మటుకు చెట్లు కూడా ఎండిపోతున్నాయి దాంట్లో. అంటే వాస్తవంగా నష్టం జరిగిన పిందెల పరిస్థితి ఎట్లా ఉందో కానీ కొద్దిగా 1 కిలోనో 2 కిలోలు వచ్చిన కాయలు కూడా కాసినాయి. దానికి సంబంధించి మార్కెట్లోకి అమ్మాలని వెళ్తున్నా కూడా అక్కడ ఈ దళారీ వ్యవస్థ, మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా ఉంది? ఎంత నష్టం వస్తుంది? వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి? గిట్టుబాటు ధర లేదు. మేము ఈ కాయలు తీసుకుపోయి అక్కడ హైదరాబాద్లో తీసుకుపోయినప్పుడు ఈ దళారులు దాంట్లో తీసుకొని దాంట్లో ఆడిపోయిన తర్వాత మనకు సరైన రేట్ కట్టేయకుండా వాళ్ళు దళారులు అందరూ ఒకటైపోతారు. అక్కడ ఒక్కటైపోయి ఈ రేట్ రాకుండా అది చేసేసి రింగ్ అయిపోయి రేట్ రాకుండా చేసి దాంట్లో చాలా నష్టం పోతుంది. దాంట్లో మేము తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంట్లో. దీనిపైన దళారీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలించాలి. దళారీ వ్యవస్థ లేకుండా రైతు డైరెక్ట్గా అమ్మేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు వాస్తవంగా 13 ఎకరాల ఈ పంటను వేసినప్పుడు ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నారు. ఈసారి ఎంత నష్టం వచ్చింది అనుకోవచ్చు? ఈసారి ఎప్పటికీ ప్రతి సంవత్సరము ఒక 3-3.5 లక్షలు వస్తుండే. ఈసారి 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అది కాయలు అసలు అవి కూడా రావు నేను అనుకుంటున్నాను. దగ్గర అది 75% నష్టం వచ్చినట్లే అందుట్లో. ఇది అంటే ఈ ఒక్క రైతుదే కాదు, కొల్లాపూర్కు సంబంధించిన చాలా ప్రాంతాలలో ఇప్పటికే అక్కడ వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కానీ పశుపారికత దానికి సంబంధించిన ప్రతి అధికారి కూడా దీని పంటల ఎంత నష్టం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వ అంచనాలతో ముందుకెళ్తున్నారు. దీంతోపాటు కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన, దీంతోపాటు భూగర్భ జలాల్లో అడిగింటిపోవడం వల్ల కూడా వేసిన పంట చేతికొస్తలేదు. ఒకవేళ వచ్చిన పంటను కూడా బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అక్కడ దళారీ వ్యవస్థ వల్ల ఆ గిట్టుబాటు ధర లేక కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ చూసుకుంటేనే 16,500 ఎకరాలలో ఈ పంటను ఏదైతే మామిడి పంటను వేశారో దానికి సాగుకు సంబంధించిన చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ తమను అన్ని రకాలుగా తమను నష్టపోతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరము ఆ వరుణ దేవునిపై ఆశలు పెట్టుకొని ఈ పంటలు వేసే పరిస్థితి దాపురించిందని చెప్తున్నారు. భూగర్భ జలాలు అడుగింటిపోలను కేవలం వర్షాభావ పరిస్థితుల వల్లనే ఈ మామిడి పంటను కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తమకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఎప్పుడైతే పంట నష్టం జరుగుతుందో ఆ రైతును ఆదుకునేందుకు వారికి సరైన సలహాలు ఇస్తే ఆ పంట మెరుగ్గా వచ్చే అవకాశాలు ఉంటాయని ఆ రైతులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మామిడి పంటకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ నాగర్ కర్నూలు జిల్లా కానీ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కానీ రైతులైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, తీవ్ర నష్టాల బారిన కూడా పడుతున్నారు. పండించిన పంటకు చేతికొచ్చిన సమయంలో ఈ అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. భవిష్యత్తులో మామిడి పంటను పండించాలంటే కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని రైతులైతే వాపోతున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్.
చూశారుగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో మామిడి రైతులు సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ముఖ్యంగా 2 జిల్లాలలో చూసుకుంటే 35,000 ఎకరాలపైనే ఈ మామిడి సాగు చేశారు. రైతులు సంబంధించి ఇప్పటికే వాళ్ళ ఏప్రిల్ మాసంలో వారి చేతికొచ్చే పంట ఇప్పటికి కూడా పిందెలు కాయడంతో వాళ్ళు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి రైతులు ఇబ్బందులు పడడంతో పాటు ఆ అనుకూల పరిస్థితులు కూడా ఎక్కడైతే వాతావరణ పరిస్థితులు కూడా మనకు అనుకూలించకపోవడం, దీంతోపాటు వడగాలులు వర్షాలు రావడం వల్ల ఆ కాయలు కూడా చిన్న స్థాయిలో ఉండడంలో రాలిపోవడం వల్ల ఆ రైతులైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికే చేతికొచ్చే ఈ పంటను విదేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ అమ్ముకునే స్థాయికి వరకు వెళ్ళే రైతులకు ఈ అకాల వర్షాలతో సంబంధించిన వడగళ్ళ వాళ్ళతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే దాపురించిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి మామనాడు జిల్లాలోని నాగర్ కర్నూలు దానికి సంబంధించిన మామనాడు జిల్లాలో 35 ఎకరాల పైగా వేసిన పంట కూడా ఎక్కడ కూడా రైతుకు గిట్టుబాటు ధరించడం లేదు. ఒకవేళ ఎక్కడైనా చిన్న అంటే 1 కేజీ వరకు వచ్చిన మామిడి పళ్ళను కూడా అమ్ముకునే పరిస్థితి వెళ్తే కూడా అక్కడ కూడా దళారు వ్యవస్థ దాపురించడం వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులను అయితే రాజేస్తుందని చెప్పవచ్చు. ఎక్కడైతే దళారు వ్యవస్థ చేస్తుందో అక్కడ రైతులకైతే చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే తలెత్తే పరిస్థితి అయితే ఏ రైతులకైనా చూసుకోవచ్చు. ముఖ్యంగా మామిడి పంట సాగును చేసే రైతులు మాత్రం తీవ్ర ఆందోళనకు ఆర్థిక ఇబ్బందులకైతే గురవుతున్నారు. ఉమ్మడి మామనాడు జిల్లాలోని ఏ ప్రాంతంలో కూడా మామిడి పండు సాగు చేసిన రైతులైతే ఎక్కడ కూడా కష్టాలైతే కన్నీళ్లు తప్పడం లేదు. వారికైతే ఉన్న ఈ పరిస్థితిలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడైతే మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ఈ మామిడి సాగు చేసిన రైతులు నష్టపోతే వారికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావడం, ఆ సొంత జిల్లాపై మామిడి సాగుకు సంబంధించిన రైతులు నష్టపోతున్న క్రమంలో సీఎంఏ స్వయంగా ఆ రైతులను ఆదుకోవాలని అయితే రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి పంట నష్టపోయిన మామిడి సాగు గురించి. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.